నమస్తే అండి. ఈ వీడియోలో పూర్ణం బూరెల తయారీ విధానాన్ని చూద్దాము. పూర్ణం బూరెల నుండి పూర్ణం బయటకి రాకుండా మంచి రౌండ్ షేప్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీటి తయారీకి ముందుగా 1 కప్పు మినపప్పును తీసుకుంటున్నాను. అలాగే 1 కప్పు రేషన్ బియ్యం, అర కప్పు ఇడ్లీ రైస్ని తీసుకుంటున్నాను. ఇడ్లీ రైస్ వేసుకుంటే మనకి పిండి కన్సిస్టెన్సీ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇడ్లీ రైస్ లేకపోతే నార్మల్ రేషన్ బియ్యంనే తీసుకోండి. ఇప్పుడు వీటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇందులోకి తగినన్ని వాటర్ పోసుకొని ఒక 3-4 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేనైతే వీటిని ఒక రాత్రంతా నానబెట్టానండి. మార్నింగ్ వరకు మనకి బాగా నానిపోయి ఉంటాయి కాబట్టి మిక్సీ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ కొద్దిగానే పోసుకోవాలండి, లేదంటే పిండి పల్చగా అవుతుంది. పిండి పల్చగా అయితే మనకి పూర్ణం బూరెలు చేసుకోవడానికి సరిగా రావు. అందుకని కొద్దిగా వాటర్ పోసుకొని పిండిని గట్టిగా పట్టుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఒకవేళ పిండి పల్చగా అయితే ఇందులో కొద్దిగా బియ్యపిండి వేసుకొని కలుపుకోవచ్చు. మూత పెట్టుకొని పిండిని కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు పూర్ణంని తయారు చేసుకుందాము. పూర్ణం చేయడానికి ఒక గిన్నెలో 1 కప్పు శనగపప్పును తీసుకుంటున్నాను. ఈ పప్పును ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో పప్పు మునిగే వరకు వాటర్ని పోసుకొని 1 గంట పాటు నాననివ్వాలి. పప్పు నానితే మనకి తొందరగా ఉడుకుతుందండి. అందుకని ఒక అరగంట నుండి గంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానిన పప్పుని వాటర్ తీసేసి కుక్కర్లోకి వేసుకోవాలి. ఇందులోకి 2 కప్పుల వరకు వాటర్ని పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టాలి. 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆవిరంతా పోయిన తర్వాత మూత తీయాలి. చూడండి, పప్పు మనకి బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఈ పప్పులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్నప్పుడు వచ్చిన వాటర్ని మనం ఏదైనా కర్రీలోకి వాడుకోవచ్చండి. ఇప్పుడు ఈ పప్పును మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పూర్ణం తయారీకి పప్పును ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయిలో 1 కప్పు బెల్లం తురుమును వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొద్దిగా వేసుకోవచ్చండి. ఇందులోకి కొద్దిగా వాటర్ని పోసుకొని బెల్లంని కరిగించుకోవాలి. బెల్లం కరిగితే సరిపోతుందండి, పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే వడగట్టుకోవాలండి. నాకు ఇక్కడ ఏం లేదు కాబట్టి నేను ఇందులోనే డైరెక్ట్గా పప్పును వేసుకుంటున్నాను. పప్పు అంతా వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఒకవేళ పప్పు పల్చగా అయినట్లయితే సిమ్లో పెట్టుకొని పప్పు ముద్దలాగా దగ్గరికి అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడిని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. నెయ్యి వేసుకుంటే పూర్ణం మంచి టేస్టీగా వస్తుందండి. ఇలా తయారు చేసుకున్న పూర్ణాన్ని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. పూర్ణం తొందరగా చల్లగా అవడానికి ఈ విధంగా కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. పూర్ణం చల్లగా అయిన తర్వాత ఇలా ఒకసారి అంతా దగ్గరికి అనుకొని ఒక ముద్దలాగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పూర్ణంని తీసుకొని ఈ విధంగా చిన్నగా ఉండల్లాగా చేసుకోవాలి. మనకు ఎన్ని అవసరమో అన్ని ఉండల్ని తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఈ పూర్ణంని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 4-5 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బూరెల్ని తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ కొద్దిసేపు పక్కకు పెట్టుకున్నాం కదా, పిండి కొద్దిగా పులిసి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. అలాగే కొద్దిగా వంట సోడాను వేసుకోవాలి. అలాగే పిండి చప్పగా లేకుండా ఒక 2 స్పూన్ల పంచదారని వేసుకొని కలుపుకోవాలి. అన్నీ కూడా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. తోపు పిండిని మరీ పల్చగా లేకుండా మరీ గట్టిగా లేకుండా
కరెక్ట్గా ఉండేలా చూసుకుంటే మనకి పూర్ణం బూరెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి. కడాయిలో ఆయిల్ వేడి చేసుకొని ఒక్కొక్కటిగా పూర్ణం బూరెలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా స్పూన్తో వేసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుందండి. కొత్తగా చేసేవాళ్ళు ఇలా స్పూన్తో వేయడానికి ట్రై చేయండి, చక్కగా వస్తాయి. వేసిన వెంటనే కలపకుండా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తిప్పుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అన్ని వైపులా బాగా కాలేలాగా ఫ్రై చేసుకోవాలి. మిగిలిన పూర్ణం బాల్స్ అన్నింటినీ కూడా ఈ విధంగానే వేసుకోవాలి. తోపు పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటే మనకి బూరెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి. పిండి మరి పల్చగా కానీ మరి గట్టిగా కానీ లేకుండా చూసుకోండి. ఈ పండుగకి మీరు కూడా ఈ పూర్ణం బూరెలను తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.